హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మంజరి ముచ్చట్లు. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దసరా సెలబ్రేట్ చేసుకోవడానికి మేము మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడ మైసమ్మ అమ్మవారు ఉంటారు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరలోనే. సో ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఆ టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఆ సైడ్కి సీనరీస్ అన్నీ చాలా బాగున్నాయి. గ్రీన్గా పొలాలు, ఆ వాటర్, చిన్న చిన్న కాలువలు అవన్నీ. సో అందుకే ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను, మీరు చూస్తారు అనేసి. ఇక్కడ మైసమ్మ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్. సో నేను టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా యాక్చువల్గా అక్కడ పర్మిషన్ తీసుకొని పూజారి గారితో కూడా మాట్లాడి అక్కడ టెంపుల్ విశిష్టతని పూజారి గారిని చెప్పమంటే పూజారి గారు చెప్పారు. అలానే అమ్మవారిది కూడా నేను పర్మిషన్ తీసుకొని వీడియోస్ తీశాను. సో ఆ వీడియోస్ కూడా నేను క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మా వారు, మా బావగారి పాప, బాబు అండ్ కుష్విత. టెంపుల్ లోపల, అమ్మవారి గుడి లోపల ఇది వీడియోస్. సో నేను వీడియోస్ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అండ్ మా బావగారి పిల్లలు కుష్వితని ఆడిపిస్తూ ఉన్నారు. సో కుష్విత టెంపుల్ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండింది. మేము కూర్చొని ఆ వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నాం. మా హస్బెండ్ మా పాపని గుడి మొత్తం తను తిరుగుతూ ఉంటే తన వెనకాల తిరుగుతూ ఉన్నారు. నేను పూజారి గారితో మాట్లాడాను. సో పూజారి గారు అమ్మవారి విశిష్టత మొత్తం చెప్పారు గుడికి సంబంధించింది. నేను ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. మైసమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్, చాలా నమ్మకము అండ్ చాలా భక్తితో వస్తారు ఇక్కడికి ప్రజలు. కోరిన కోరికలన్నీ తీరుతాయి అనేసి. సో మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే. మహబూబ్నగర్ జిల్లా నుంచి నవాపేట్ మండలానికి 14 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఈ మహబూబ్నగర్ జిల్లా నుంచి నవాపేట్ మండలం మధ్యలో కకర్లపాడు గ్రామానికి సంబంధించిన దేవస్థానము. దీనిని పర్వతాపురం మైసమ్మ దేవస్థానం అంటారు. దుర్గా అంతర్యామైనటువంటి మైసమ్మ గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అందుకుంటుంది. ఇక్కడ భక్తుల యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికలు తీరుస్తూ ఆమె అందరికీ ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళ మనోరథాలను నెరవేరుస్తూ అమ్మవారు చాలా ప్రసిద్ధిగాంచి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి ఒడిబియ్యం సేవ, తర్వాత కుంకుమార్చన, నవరాత్రి ఉత్సవాలు, జాతర మహోత్సవం, వార్షికోత్సవం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మవారి దుర్గా అంతర్యామైనటువంటి మైసమ్మ ఇక్కడ ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా ఇల్లు కట్టుకోవడమే కానీ, లేకపోతే పెళ్ళి కావడమే కానీ, లేకపోతే పిల్లలు పుట్టడమే కానీ, వాళ్ళ మనోవాంఛాలు ఎటువంటి ఉన్నా అమ్మవారి ముందర కోరుకుంటే అమ్మవారు వెనక నుండి నడిపించి వాళ్ళ కోరికలను తీర్చి వాళ్ళను ఉద్ధరిస్తుంది. అమ్మవారు వాళ్ళ కోరికలను తీరిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి చీరలు, ఒడిబియ్యము ఇవన్నీ సమర్పించుకుంటారు. చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది పర్వతాపురం దుర్గా అంతర్యామైనటువంటి మైసమ్మ. 100 ఏళ్ళుగా ఇక్కడ అమ్మవారు అందరికీ శుభాలను ఇస్తూ అందరితో పూజలు అందుకుంటూ అందరి సేవకు పాత్రురాలై ఉంది.
టెంపుల్ బయట చాలా కోతులు ఉన్నాయి. బట్ ఒక కోతి మాత్రం అక్కడ గుమ్మడికాయ తింటూ ఉండింది. సో కుష్విత బాగా ఎంజాయ్ చేసింది ఆ కోతిని చూస్తూ. నేను కూడా కొంచెం క్యాప్చర్ చేశాను కోతి అలా తినేదాన్ని. అండ్ ఇది టెంపుల్ నుండి ఎగ్జిట్ అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అక్కడ నుండే. సో మేము బయటికి వచ్చేస్తున్నప్పుడు తీసిన వీడియో. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. టెంపుల్కి వెళ్ళగానే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అవి చాలా బాగుంది. మేము యాక్చువల్గా కుష్విత బర్త్డే అప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకున్నాము. బట్ అప్పుడున్న సిచ్యువేషన్లో రాలేకపోయాము ఈ కోవిడ్ వల్ల. సో ఇప్పుడు అందుకు దసరా టైంలో వచ్చి అది కూడా రష్ లేని టైంలో రావాలి అనేసి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ ఇది రిటర్న్ జర్నీలో వస్తున్నప్పుడు ఆ గ్రీనరీని అంతా అలా కవర్ చేస్తూ వచ్చాం. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళ సైడ్ మహబూబ్ నగర్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉండవు. బట్ అమ్మ వాళ్ళ సైడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటాయి. సో ఇంట్లో యాక్చువల్గా అందరూ ఆడడం అలా ఉండదు, కానీ మేము ఇంట్లో కుష్విత కోసం మేము ఆడదామని చిన్నగా బతుకమ్మ చేసి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఆ తర్వాత దసరా కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. సో నేను నెక్స్ట్ ఆ వీడియో క్లిప్పింగ్స్ అండ్ ఆ ఫొటోస్ యాడ్ చేస్తాను. ఇది మేము చేసిన బతుకమ్మ. అండ్ బతుకమ్మ స్టార్టింగ్ నవరాత్రులు స్టార్ట్ అయ్యేటప్పుడు బతుకమ్మ స్టార్ట్ అయినప్పుడు చేసిన బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇవి. సో కుష్వితాకి బతుకమ్మ అంటే చాలా ఇష్టము. అందుకే బతుకమ్మ మేము ఇంట్లో చేసి ఓన్లీ ఇంట్లో వాళ్ళం మాత్రం ఆడాము. సో కుష్విత ఇక్కడ కోలాటం ఆడుతుంది. నేను కుష్విత మా బావగారి పాప చాలా బాగా ఎంజాయ్ చేసాము. కుష్విత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో బతుకమ్మ ఆడి ఆ తర్వాత పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది, మేము బాగా ఎంజాయ్ చేసాము. సో అండ్ నెక్స్ట్ దసరా వీడియోస్వి, దసరా పాప ఎలా ఎంజాయ్ చేసింది, మేము ఎలా ఎంజాయ్ చేసామన్న వీడియోస్ అండ్ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మన వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు దసరా అండ్ బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సాయి మంజరి ముచ్చట్లు.